అరకులో చూడాల్సిన ప్లేసెస్లో ఏమైనా ఉన్నాయంటే వాటిలో వన్ ఆఫ్ ద ప్లేస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. దీనికోసం పర్టికులర్గా రావాల్సిన అవసరం అయితే లేదు, కానీ దీని పక్కన పద్మాపురం గార్డెన్స్ అని చెప్పేసి షార్ట్ ఫిలిమ్స్ కానీ లేదా మంచి ఫోటోషూట్స్ కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పార్క్. సో దాన్ని చూస్తూ దీని పక్కనే ఉన్న ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని చూడడానికి అయితే చాలామంది వస్తూ ఉంటారు. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి అరకు మెయిన్ సెంటర్ దగ్గరలో ఉంటుంది, అరౌండ్ 2 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఉంటుంది. సో దానివల్ల మెయిన్గా అరకులో చూడాల్సింది ఏమైనా ఉన్నాయి అంటే నేను అరకు లోకల్లో అంటే మెయిన్ సెంటర్లో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయంటే మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దగ్గర ఉన్న ప్లేసెస్లో పద్మాపురం గార్డెన్స్ అంటే దీని పక్కన ఒకటి ఉందని చెప్పాను కదా అది. తర్వాత ఏదైతే చాక్లెట్ ఫ్యాక్టరీ అంటున్నానో ఇది. దీని తర్వాత చాలామంది మ్యూజియంకి వెళ్తూ ఉంటారు, ట్రైబల్ మ్యూజియం. సో మెయిన్గా ఈ అరకులో కవర్ చేయాల్సిన ప్లేస్ ఏమైనా అంటే ఈ 3 మెయిన్గా ఉంటాయి. సరౌండింగ్స్ ఇంకా వాటర్ ఫాల్స్ అవి కాకుండా మెయిన్ అరకు సెంటర్లో అయితే సరౌండింగ్ 2 కిలోమీటర్స్లో ఉన్నవి. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒరిజినల్గా ఏ కెమికల్స్ తక్కువ, ఒకవేళ ఏమన్నా కెమికల్స్ కలిపితే కలపొచ్చు ఏమో, కానీ 99% కూడా కెమికల్స్ లేకుండా ఒరిజినల్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన చాక్లెట్స్ అవైతే మీరు ఇక్కడ చూడొచ్చు, కొనుక్కోవచ్చు. అలాగే మనకి ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 50 రూపీస్ పర్ పర్సన్. సో అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఏవైతే తయారు చేస్తారో చాక్లెట్స్ వాటిలో ఒకటి ఈచ్ వన్ పర్సన్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు టేస్టింగ్ కోసం. సో దానివల్ల మనం ఆ టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి టెస్ట్ చేసుకుని తర్వాత ఫర్దర్గా మీరు ఏమైనా బై చేయాలంటే బై చేయొచ్చు. సో ఇవన్నీ చూసారు కదా స్టాచ్యూస్, ఇవన్నీ ఈ మ్యూజియం లోపల ఉన్నవి. యాక్చువల్గా వీడియోస్ అయితే నాట్ అలౌడ్, సో నేనైతే తీసాను అలాగే. సో ఇవి చూడవచ్చు, ఈ మిషనరీ మొత్తం కూడా ఈ ఏవైతే వీళ్ళు చాక్లెట్స్ని తయారు చేయడానికి వాడతారో అవన్నీ కూడా ఈ మిషనరీ. సో ఇవి వచ్చేసరికి మనకి కోకో చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది. సో ఈ కోకో ట్రీ నుంచే ఈ కోకో బీన్స్ ద్వారా ఈ కోకో చాక్లెట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. సో ఇది యాడెడ్ షుగర్ అయితే లేకుండా చాలా బాగుంటాయి, నేనైతే టేస్ట్ చేశాను. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పర్టికులర్గా తీసుకెళ్లాల్సిన దాంట్లో ఇది ఒకటి. చాలామంది అక్కడ దగ్గరలో ఉన్న కాఫీ ప్లాంటేషన్ దగ్గరలో ఉన్న కాఫీ బీన్స్ కానీ లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత న్యాచురల్గా చాక్లెట్స్ అలాంటివి కానీ తీసుకువెళ్తూ ఉంటారు. ఎరకు వస్తే అదొకటినో ఇంకా సరౌండింగ్స్లో ఉన్న హనీ ఒకటి తీసుకువెళ్తూ ఉంటారు. హనీ ఒకటి, చాక్లెట్స్ ఒకటి, కాఫీ బీన్స్ అవ్వచ్చు, కాఫీ పౌడర్ అవ్వచ్చు. అక్కడ మనకి అరకులో ఫేమస్ అనమాట ఈ 3. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇవి తీసుకెళ్తూ ఉంటారు. సో ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే మీ ముందు తీసుకోవడం జరుగుతుంది. సో సరౌండింగ్స్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ 50 రూపీస్ పర్ పర్సన్ అని చెప్పాను కదా. సో దీని దగ్గరలో మనకి పద్మపురం గార్డెన్స్లో ఉంటుంది. సో ఇవైతే లోకల్స్ చూడాల్సినవి. సో మనకి బయట అంటే ఇదైతే లోకల్స్ అంటే మనకి సరౌండింగ్ 2 కిలోమీటర్స్ అని చెప్పాను, అలా కాకుండా 10 కిలోమీటర్స్ అవ్వచ్చు. వాట్ ఎవర్ ఈ అరకుకు సంబంధించిన ప్లేసెస్లో ఏమైనా ఉన్నాయంటే బెస్ట్ ప్లేసెస్లో ఈ 3 కాకుండా ఇంకేమన్నా ఉన్నాయంటే వాటర్ ఫాల్స్ ఎక్కువ. సో ఈ వాటర్ ఫాల్స్లో మనకి చాపరాయి వాటర్ ఫాల్స్ ఒకటి, కటికీ వాటర్ ఫాల్స్ ఒకటి, అనంతగిరి వాటర్ ఫాల్స్ ఒకటి, ఈ 3 మెయిన్ వాటర్ ఫాల్స్ అని చెప్పొచ్చు. సో నన్ను అడిగితే నా సజెషన్ ఏంటంటే కటికీ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ వాటర్ ఫాల్స్ మిస్ అవ్వకుండా కవర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ కటికీ వాటర్ ఫాల్స్ అయితే మిస్ అవ్వకుండా కవర్ చేయండి. సో దాని దగ్గరలో ఉన్న సరౌండింగ్స్ చర్చ్ ఆఫ్ అరకవేల అని చెప్పేసి ఒక చర్చ్ ఉంటుంది. సో అదొసరికి మనకి హిల్ స్టేషన్ పైన ఉంటుంది, చూడడానికి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఉంటుంది. సరౌండింగ్ మొత్తం మనకి మార్నింగ్ సన్ రైజ్, ఈవినింగ్ సన్సెట్ కూడా వస్తూ ఉంటాయి. సో అది మీరు కవర్ చేసుకోవచ్చు. దానికి ఎంట్రీ ఫీజు అలాంటిది ఉంటుంది, రోడ్ సైడ్ ఉంటుంది, కవర్ చేసుకుని రావచ్చు. కటికీ వాటర్ ఫాల్స్ వెళ్ళినా ఆ సరౌండింగ్స్లో ఎటు వెళ్ళినా మనకి ఈజీగా కవర్ అవుతూ ఉంటుంది ఆ ప్లేస్, ఎందుకంటే మనకి రోడ్ సైడ్ ఉంటుంది కాబట్టి. సో అది మీరు కవర్ చేసుకోండి, ఓకేనా. అలాగే మనకి రోడ్ సైడ్లో కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది, వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది, అవి 2 కవర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు వ్యూ పాయింట్, గాలికొండ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. అలాగే రిజర్వాయర్ ఒకటి ఉంటుంది, తాటిపూడి రిజర్వాయర్ అని చెప్పేసి. సో అది కూడా కవర్ చేయాలనుకుంటే కవర్ చేసుకోవచ్చు. ఇవి చాపరాయి వాటర్ ఫాల్స్ వచ్చేసరికి మీకు వనజంగి సైడ్ అంటే మనకి అరకు దాటి ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే మనకి చాపరాయి వాటర్ ఫాల్స్ వస్తుంది. అది దాటిన తర్వాత ఇంకా ఫ్రంట్ వెళ్తే మనకి పాడేరు రూట్ వస్తుంది. పాడేరు రూట్ దాటి ఫ్రంట్కి వెళ్తే మనకైతే వనజంగి హిల్ స్టేషన్ వస్తుంది. వనజంగి హిల్ స్టేషన్ చేయాలనుకుంటే మీరు అక్కడికి ఎర్లీ మార్నింగ్ మనకి వ్యూ కోసం అయితే మీరు అక్కడికైతే మీరు నైటే స్టే చేయడానికి చూసుకోండి. ఎక్కడంటే మనకి సరౌండింగ్లో అరకు ప్లేస్ కవర్ చేసుకుని నైట్ కల్లా మనం ఏ టైం అయినా కానీ నైట్ కల్లా మనం
అక్కడ స్టే చేస్తే వండర్లాండ్ హిల్ స్టేషన్ కింద స్టే చేస్తే అక్కడ స్టేయింగ్ చాలా ఉంటాయి మనకి అవైలబుల్గా. సో వాళ్ళ నెంబర్స్ కావాలని నేను ఇస్తాను, యూజ్ఫుల్గా ఉంటుంది చూసుకోండి. ఆ నెంబర్స్ కావాలంటే వాట్సాప్లో నాకు జాయిన్ అవ్వండి. వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఒకసారి డిస్క్రిప్షన్ క్లిక్ చేసిన తర్వాత లింక్ వాట్సాప్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాళ్ళ నెంబర్స్ కూడా షేర్ చేస్తాను. మీకు అవే కాకుండా మారేడుమల్లి అవ్వచ్చు, అరకు అవ్వచ్చు, ఇలాంటి టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి. మున్నార్, కేరళ, ఊటీ. సో ఈ టూరిస్ట్ ప్లేస్లో స్టేయింగ్ కోసం మీకు ఏమైనా ఇబ్బంది పడే ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నేను. వాట్సాప్లో జాయిన్ అవుతారు ఎవరైతే వాళ్ళు, సో మీకు నెంబర్స్ అయితే పొందొచ్చు. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ క్లియర్గా అయితే అందింది అనుకుంటున్నాను. సో కవర్ చేసిన ప్లేస్ కూడా అవి. సో మనం చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే మడగడ వ్యూ పాయింట్ బెస్టా లేదా ఏదైతే ఇప్పుడు వనజంగ్ ఉందా వనజంగ్ బెస్ట్ అని చెప్పేసి. ఈ వనజంగ్ అనేసరికి మడగడ వ్యూ పాయింట్ కన్నా ఫేమస్ ప్లేస్. హిల్ స్టేషన్ ఎక్కువ కొంచెం హైట్లో ఉంటుంది. ఈ మడగడ హైట్లోనే ఉంటుంది, కాకపోతే మనకి అంత హైట్లో ఉన్న ఫీల్ అయితే ఉండదు. కానీ ఫాగీ వెదర్ వచ్చేసరికి మనకి రెండిట్లో ఈక్వల్గానే ఉంటుంది. కాకపోతే మన హైలైట్ సన్ రైజ్ అనేది మనం వనజంగ్లో చూసుకోవచ్చు. మేము వనజంగ్ అనేది వెళ్ళలేము అని అనుకున్న వాళ్ళైతే మీరు మడగడలో స్టే చేయొచ్చు. ఈ మడగడ వచ్చేసరికి మనకి రీసెంట్గా ఫేమస్ అయిన ప్లేసు. నియర్లీ ఒక 1 or 2 years నుంచి ఫేమస్ అయిన ప్లేస్ ఇది. ఇది మనకి మెయిన్ సెంటర్ అరకులో ఉంటుంది. అరకు నుంచి ఒక 4 kilometers లోపలికి అయితే ఉంటుంది అనమాట. సో మడగడ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో, సో ఇది కవర్ చేయాలనుకుంటే మీరు ఇంకా వనజంగ్ స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి వనజంగ్ వచ్చేసరికి 65 kilometers ఫ్రమ్ అరకు సెంటర్ నుంచి 65 kilometers ఉంటుంది. సో చాలామంది దాని దగ్గరికి వెళ్ళలేక ఆల్టర్నేటివ్ ప్లేస్ కింద దీన్ని చూస్ చేసుకుంటారు. సో దానికి మీకు సూటబుల్ ప్లేసే, దానికి వర్త్ అనిపిస్తుంది. మనకి ఏదైతే ఫీల్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామో వనజంగి, సో అదే హిల్ స్టేషన్ అవ్వచ్చు, అదే సన్ రైజ్ అవ్వచ్చు, అదే ఫాగీ వెదర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు మడగడ వ్యూ పాయింట్లో దొరుకుతాయి. ఏదైనా సరే మీకు ఫెబ్ లాస్ట్ వరకే. ఇంకా వన్స్ ఫెబ్ దాటిందని మనకి సమ్మర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేస్తుంది. వన్స్ సమ్మర్ వచ్చేసిన తర్వాత మనకి సన్ రైజ్ సన్సెట్ ఉంటాయి, కానీ ఈ ఫాగీ వెదర్ అలాగే క్లౌడ్స్ అయితే ఉండవు. సో అవి మీరు దృష్టిలో ఉంచుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో నేను ఇవ్వాలనుకున్నా కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్గా ఉంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావచ్చు, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేయింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా కావాలనుకుంటే మీరు నాకు వాట్సాప్లో జాయిన్ అవ్వండి. నేను వాట్సాప్లో మీకు రిప్లై ఇస్తాను. అంటే మీరు ఒకవేళ కామెంట్ చేసినా నేను కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను. ఒకవేళ అక్కడ సడన్గా వెళ్ళిపోయి స్టేయింగ్ కోసం ఏమైనా ఇబ్బంది పడేలాకైతే మీకు ఫాస్ట్గా రిప్లై కోసం నేను వాట్సాప్ అనేది మీరు ప్రిఫర్ చేయండి. వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను.